ఓం శాంతి. सभी की याद कर लेते हुए బాబా స్మృతిలో అందరి ప్రేమ ప్రీస్మృతులను తీసుకొని नित्य बर्तन में पहुंची। భోగును తీసుకొని వతనానికి వెళ్ళాను. तो बाबा ने दृष्टि से मुलाकात की। బాబా దృష్టి ద్వారా కలిశారు. मैंने कहा बाबा भोग लाए हैं। నేను చెప్పాను, బాబా భోగ్ తీసుకొచ్చాను మీకోసం, ఈ సుదాది కోసం అని చెప్పాను. हम सबकी भावना है कि शुदादी को మా అందరి భావన स्वीकार कराएं। तो बाबा ने ఈ సుదాదికి భోగ్ను शुदादी को भी कराया। స్వీకరింప చేయాలి అని మా భావన. అంటే బాబా తను స్వీకరించారు, ఈ సుదాదికి స్వీకరింప చేశారు. संगम युग पर బాబా చెప్పారు, చూడండి సంగమయుగంలో భోగ్ను उसकी याद పెడతాము. मार्ग में भी चलती है ना। भोग మరి लगाना। దాని స్మృతి చిహ్నం భక్తి మార్గంలో కూడా ఉంది కదా. ये नहीं कि भक्ति मार्ग में प्रथा है इसलिए संगम युग पर है। భక్తి మార్గంలో ఉంది కాబట్టి సంగమయుగంలో ఉండటం కాదు, ఇక్కడ చేస్తున్నాం కాబట్టి. सभी ఇక్కడ परिवार है। ఎవరైతే ఆత్మలో వెళ్తున్నారో వాళ్ళందరూ ఒకే పరివారంలో వాళ్ళందరూ పూర్వజులు. होता है। लेकिन भक्ति मार्ग में जो भोग लगाते हैं భక్తి మార్గంలో ఏదైతే భోగ్ పెడతారో नहीं होती कि हमारा వాళ్లకు ఈ భావన ఉండదు, మా పరివారం అనే భావన వాళ్ళకు ఉండదు. पर भक्ति में भोग लगाते हैं तो అక్కడ భక్తిలో భోగ్ పెట్టినప్పుడు यहाँ तो बाबा को प्रेम से अपने మనోకామన जो भी आत्मा ఉంటాయి. है, उनको प्रेम కానీ से ఇక్కడ भोग लगाते हो। మనం कोई मन ఎవరైతే ఆత్మలు ఉన్నారో వాళ్లకు ప్రేమతో భోగును ఉంచుతాము, ఎలాంటి కోరికలు ఉంచుకోము. बच्चा బాబా చెప్పారు, ప్రతి ఒక్క సంతానం बाबा ने जैसे उन एक एक की मूर्ति कहो बाबा ने ఒక్కొక్క మూర్తి బాబానే తయారు చేశారు కదా. ఒక్కొక్క మూర్తిని भिन्न भिन्न है, सब एक అందరూ जैसे नहीं है। భిన్న భిన్నంగా ఉన్నారు, ఒకేలా లేరు. कि भगवान मेरी मूर्ति बनाई है। కానీ ఈ ఆలోచనలో భగవంతుడే నా మూర్తిని देखे తయారు చేశారు అని ఆ విశేషతలను विशेषता के आधार पर చూసినప్పుడు ఆ విశేషతల योग्य भी बनते हो, ఆధారంగా पूज्य भी बनते हो। మహిమాయోగ్యులుగా అవుతాము, పూజనీయులుగా కూడా అవుతాము. कहा कि शुदादी బాబా చెప్పారు, యశోదాది विश्वास पात्र थी। చాలా విశ్వాసపాత్రురాలు. भगवान का खजाना संभालना భగవంతుడి ఖజానాను సంభాళించటం, बाबा ने कहा 100%, 1% भी कमी नहीं थी అందులో భావన ईमानदारी में। 100%, 1% కూడా తక్కువ లేదు తన నమ్మకంలో. अगर संकल्प में भी आ जाता है कि मैं और मेरा, నమ్మకంలో ఏమాత్రమైన బాధ్యతలో నాది నేను అని వస్తే అది బాధ్యతగా ఉన్నట్టు కాదు. अपने प्रति कुछ కానీ తను ఎప్పుడు తన సంకల్పాలు తన పట్ల ఎప్పుడు ఉంచుకునే వాళ్ళు కాదు. रखा ఒకవైపు तो रख लिया। ఉంచేవాళ్ళు. సరే కొంచెం तो एकदम పక్కన పెట్టాము అంటే కాదు కదా. పూర్తిగా విశ్వాసపాత్రురాలు. तो भगवान ने భగవంతుడి ఖజానా, భగవంతుడే ఆ మూర్తిని తయారు చేశారు. संभालने के लिए न ఈ केवल ఖజానాను సంభాళించడానికి కేవలం हमारे परिवार का भी बहुत बहुत विश्वास था। తన కోసమే కాదు, మొత్తం పరివారం మీద పూర్తి విశ్వాసం ఉండేది. అలాంటి విశ్వాసాన్ని ప్రార్థించుకోవటం అంటే అన్ని విషయాల్లో, ధనంలో, తన చరిత్రలో, కార్య వ్యవహారాల్లో, సంబంధ సంపర్కాల్లో అన్నిటిలోనూ చాలా విశ్వాసంగా పాత్రదారులుగా ఉండేవాళ్ళు. ఈ రోజు బాబా చెప్తున్నారు, తను ఒక మూర్తి, కానీ మీరందరూ కూడా ఒక్కొక్క మూర్తులు. మీ అందరిలో కూడా ఎన్నో విశేషతలు ఉన్నాయి. తప్పకుండా ఏదో ఒకటి ఎక్కువ విశేషత కూడా ఉంటుంది అన్నారు. మరి బాబా అందరూ తమ విశేషతలను చూసుకోండి, మరి దాన్ని బాధ్యతగా 100% బాబా నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు, నేను ఈ గిఫ్ట్ యజ్ఞంలో సఫలం చేయాలి. చూసుకోండి, ఎలాంటి గిఫ్ట్, ఏ గుణం అయినా, ఏ విశేషత అయినా అది అటెన్షన్ ఉంచటం ద్వారా సమానము పెరుగుతుంది, అందరి నుండి గౌరవం కూడా లభిస్తుంది. అలా మీరందరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ, ఇది భగవంతుడు తయారు చేసిన మూర్తి, భగవంతుడు తయారు చేస్తున్న మూర్తి అని ఒక్కొక్కళ్ళు ఈశ్వరీయ కార్యార్థం బాబా
ఉత్పత్తి అనండి, తయారు చేశారనండి, ఇదంతా మీరు ఈ సంకల్పాన్ని అలా ఉంచుకోండి. అప్పుడు మీకు ఎన్నో వరదానాలు అనుభవం అవుతాయి. ఇషుదాది కూడా వింటూ చాలా నవ్వుతూ ఉన్నారు. బాబా నవ్వంగా చూశారు. మరి నాకు కూడా అదే అనుభవం అయింది, ఎలా అయితే మీరు వింటున్నారో. అలా చెప్తూ బాబా మళ్ళీ అందరి కోసం చాలా ప్రేమ ప్రియస్మృతులు ఇచ్చారు. ఎవరైతే భోగు చేశారో, తయారు చేస్తున్నారో, తీసుకొస్తున్నారో అందరి పట్ల ఎంతో ప్రేమ ప్రియస్మృతులను పంచారు. నేను హిందీలో చెప్తున్నాను ఎందుకంటే మధువనంలో సిస్టర్స్ హిందీ కావాలని అడిగారు. కానీ బాబా చెప్తున్నారు, మనందరం భగవంతుడి చేత తయారు చేయబడిన మూర్తులం. మనందరం చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన గుణం ఏంటంటే ఈశ్వరిదాదిలో చాలా హానెస్ట్ గా ఉండేవాళ్ళు, విశ్వాసంగా ఉండేవాళ్ళు. ఎంత విశ్వాసం అంటే ఇది నాది నేను అనుకునే వాళ్ళు కాదు. అందరు ఇస్తున్నారు, నేనే చూసుకుంటున్నాను ఇదంతా అనే ఆలోచన సూక్ష్మంగా కూడా వచ్చేది కాదు. ఎందుకంటే దానివల్ల మనం ఎంతో ఎంతో నెంబర్ 1 గా అయ్యారు విశ్వాసంలో, బాబాతో ఉండటంలో. మనం కూడా మన గురించి ఆలోచిస్తూ మనం భగవంతుని ద్వారా తయారయ్యాము. నన్ను భగవంతుడు ఒక ప్రత్యేకమైన కారణంగా సృష్టించారు ఆ పాత్రను పోషించడానికి అని ఆ ప్రత్యేకతను గుర్తించి ఆ స్వమానంలో ఉండండి. అప్పుడు మీకు కూడా గౌరవం లభిస్తుంది. మీరు కూడా అందరినీ గౌరవించగలుగుతారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఈ సృష్టిలో భాగస్వాములు. ఆ సృష్టి కూడా ప్రతి వాళ్ళలో ఉన్న ప్రత్యేకతతోనే అయింది. ప్రతి వాళ్ళు బాబా యొక్క బాబా కర్తవ్యాన్ని సరైన విధిలో చేయటానికే ఉన్నారు. ఓం శాంతి. Om Shanti. Thank you, Didi. So just for you all to know that today was the 4th day and we'll be doing until 13th day offering of bhog for Ishu Dadiji, and until then we will not do the Hindi series which we used to do around 7 o'clock. And also when after bhog offering, when Didi is sharing in Hindi, we do translate in English. If you select English language, you can always listen there. But the same book message Didi speaks in English after Hindi. So just for you all to know, this will happen next few days. Thank you. Welcome. హిందీలోను ఇంగ్లీష్ లోను బోగ్ మెసేజ్ ఉంటుంది నెక్స్ట్ కొన్ని రోజులు. ఈరోజు 10వ అడుగు 4వ చాప్టర్. అమర కథ, 4 యుగాల కథలు, సుదర్శన చక్రం. ఇప్పుడు మోహినీదేవి నుండి విందాం. Om Shanti. Om Shanti. We had so many our beliefs or concepts in before coming to Baba. బాబా దగ్గరికి రాకముందు మనందరికీ ఎన్నో రకాల ఆలోచనలు, ఎన్నో రకాల నమ్మకాలు ఉన్నాయి. అన్ని శాస్త్రాలలో కూడా చాలా మందికి ఇలాంటి ఉన్నాయి. అన్ని ధర్మాలలో కూడా అందరు అంటారు, ఒకవైపు అందరు అంటారు భగవంతుడు మమ్మల్ని తినిపించేది భగవంతుడు, మాకు అన్ని ఇస్తున్నది భగవంతుడే అంటారు.
ఏది లభించినా మాకంతా భగవంతుడి నుండే లభించింది అంటారు. ఇంకొక వైపు భగవంతుడు మాకు దుఃఖాన్ని ఇచ్చారు అని అంటారు. కొంతమందికి ఆ విధంగా ఆలోచించటము వాళ్ళకి మనస్సుకు ఓదార్పులాగా అనిపిస్తుందేమో, భగవంతుడే అంతా చేస్తున్నాడు దుఃఖాన్ని కూడా అని. 3 రకాల భగవంతుడు, ప్రకృతి మరియు ఆత్మ, ఈ 3 గుర్తుంచుకోవాలి. మనం ఆత్మ పాత్రను పోషించాలి. తర్వాత రిజల్ట్స్, మనం చేసిన కర్మ ప్రకారం మన యొక్క రిజల్ట్, మనం చేసిన ఫలం కానీ మనం అనుభవించాల్సిన ప్రారబ్ధం కానీ ఉంటుంది. బయటికి ఒకళ్ళకి ఏమున్నా అది ఉంటుంది, లోపల ఎమోషనల్ గా ఏం కావాలో అది కూడా జరుగుతూ ఉంటుంది. అంతా కూడా ఆత్మ యొక్క సొంత కర్మ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు వెళ్ళవలసిందే. తరువాత మన యొక్క పంచతత్వాలు మరియు మన యొక్క సొంత శక్తి. ప్రకృతి కూడా చైతన్యమైనది తెలుసా. ప్రకృతిలో కూడా శక్తి ఉంది, ప్రతిలో కూడా ఎనర్జీ ఉంది. అందుకే చెట్టు నుండి పూలు వస్తాయి, కూరగాయలు అన్ని వస్తాయి. ఒకసారి మనం కూరగాయలను బయటకు తీస్తామనుకోండి, మళ్ళీ కూరగాయలు వస్తానే ఉంటాయి కదా. పెద్ద చెట్లు ఉన్నాయి అనుకోండి, చెట్ల నుండి పండ్లని కోస్తే మళ్ళీ కొత్త పండ్లు వస్తూ ఉంటాయి. అంటే ప్రకృతిలో కూడా చైతన్యమైన శక్తి ఉంది కదా. అవి సెన్సిటివ్ కూడా, అవి కూడా వాటి ప్రకారం, వాటి శక్తి ప్రకారం తెలివిగా అవి కూడా చేస్తాయి. అదే విధంగా ఆత్మ ఎలాగైతే చైతన్యమైనదో ప్రకృతిలో కూడా శక్తి ఉంది. ఎప్పుడైతే మనము, అందుకే అంటారు చెట్లకు నీళ్లు పోసేటప్పుడు చాలా ప్రేమగా పోయండి అంటారు. ఎందుకు అని అంటే ప్రకృతి కూడా ప్రేమను స్వీకరిస్తుంది అని అంటారు. అందుకే మనం ఎప్పుడు ఏమన్నా మాట్లాడుతున్నా, నడుస్తున్నా, ప్రకృతిని చూస్తున్నా మనలో ఆ ప్రేమ అనేది ఉండాలి. అది చాలా మెచ్చుకోవలసిన విషయం ప్రకృతి నుండి. అందుకే అంటారు కదా, అందుకే మన సంప్రదాయంలో భోజనాన్ని తినబోయే ముందు భోజనానికి కృతజ్ఞతలను చెప్పి, భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పి తింటాము. ఎందుకంటే ఆ పంచతత్వాలు మనకి ఇవ్వకపోతే మనం ఆలోచించండి, ఉండగలుగుతామా, బ్రతకగలుగుతామా? పంచతత్వాలు మనకి ఇవ్వకపోతే, సూర్యుడు రాకపోతే, సూర్య శక్తిని ఇవ్వకపోతే, లేదా నీళ్లు లేకపోతే ఎవరైనా బ్రతకగలుగుతామా? మానవులు ఇవ్వటమే కాదు, ఇవ్వటం ఒకటైతే ఇచ్చేదానిలో ఆ క్వాలిటీ లేకపోతే కూడా మనం ఉండలేం కదా. ఎండ వడదెబ్బలు కొట్టేసి చంపేసేలాగా ఎండ ఉంటే తట్టుకోలేము, అలాగనే మురికి నీళ్లు ఉంటే తట్టుకోలేము. సో ఇచ్చేదే కాదు, ఇవ్వటంలో కూడా వాటి శుద్ధంగా ఇస్తున్నాయి కావలసినట్లు. అవి కూడా, ప్రకృతి కూడా సతో రజో తమో స్థితులు పెడుతూ ఉంటాయి. ఆత్మ క్వాలిటీ ఎలిమెంట్స్, పంచతత్వాల యొక్క క్వాలిటీ ప్రకారం వెళ్తూ ఉంటుంది. అది చాలా ముఖ్యం అర్థం చేసుకోవటం కోసం. ఎలిమెంట్స్, పంచతత్వాల పాత్ర ఏమిటి, ప్రకృతి పాత్ర ఏమిటి తెలుసుకోవటం చాలా ముఖ్యం. బాబా అంటారు, నేను ఎప్పుడు వీటి మధ్యలోకి రాను, నేను ఎప్పుడు డ్రామాకి బందీనే అని అంటారు. కర్మ ఉంటుంది ప్రకృతిలో,
ప్రకృతి ఉంటుంది, మన యొక్క సొంత కర్మ ఉంటుంది, మనం అనుభవించే దాంట్లో ప్రకృతితో చేసుకున్నది ఉంటుంది. మనకేమి లభిస్తుందో అదంతా దాని ప్రకారం లభిస్తుంది. మనం ఏ రకంగా అయితే తీసుకుంటామో ఆ విధంగా మనం ఏ రకంగా తీసుకుంటామో ఆ విధంగా మనం సెటిల్ చేసేయాలి కార్మిక్ అకౌంట్స్ అన్నిటినీ కూడా. మనం శ్రేష్టమైన కర్మలను చేస్తూ మన కర్మ ఖాతానంతా కూడా బ్యాలెన్స్ చేయవచ్చు. ఇది చాలా చాలా వ్యతిరేకమైన వికారి కర్మలను చేస్తున్నాము అని అంటే ఆ రకే కర్మను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగనే పుణ్యకర్మను శ్రేష్టమైన కర్మలను చేస్తున్నామంటే వాటి ఫలితం కూడా అలానే ఉంటుంది. అదే బాబా అంటారు, మీరు ఏ రకమైన సాధన చేస్తారో దాని ప్రకారం మీకు మీ ఫలితం లభిస్తుంది అని అంటారు. అంతేకాని మనం చెయ్యకుండా మనకేదో లాభం చేస్తారు భగవంతుడని కాదు కదా. ఎప్పుడైతే పవిత్రత ఉంటుందో పవిత్రత ద్వారా బాబాతో మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. కనెక్ట్ అవ్వటమే కాకుండా మనం ఆ వైబ్రేషన్స్ ని అందరికి వ్యాపింపచేస్తూ పంచతత్వాలని కూడా పవిత్రంగా చేస్తూ పంచతత్వాలకి ఆ యొక్క దానిని ఆ వైబ్రేషన్స్ పంపిస్తాం. అందుకే అంటారు భగవంతుడు ఏం చేస్తారు, భగవంతుడి యొక్క కర్తవ్యం ఏమిటి, నేచర్ ఏమిటి అని ఎప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉంటాము. అంతా కూడా భగవంతుడు నేచర్, ప్రకృతి అంటే భగవంతుడు అని కూడా అంటారు కదా. ప్రకృతి కూడా, ఎందుకంటే ప్రకృతి మనకి చేసే సహాయం చేయకపోతే మనం మనలాగా ఉండం కదా. అందుకే బాబా అంటారు అంతా కూడా పూజని అందుకునే హక్కు గలట్టుగా అవ్వాలి. అందరూ కూడా పూజలు అందుకునే అర్హత గల వాళ్ళుగా అవ్వాలి. బాబా అంటారు విశ్వ డ్రామాలో ప్రపంచం యొక్క సృష్టి నాటకంలో మన పాత్ర ఏమిటి అంతా మనకి తెలిసి ఉండాలి. బాబాని రిమెంబర్ చేస్తే బస్సు వెంటనే వచ్చుద్దని కాదు. బాబాని రిమెంబర్ చేస్తే బస్సు వెంటనే వచ్చుద్దని కాదంటే ఉదాహరణ చెప్తున్నారు. కానీ బాబాని రిమెంబర్ చేయటం ద్వారా ఈజీగా అయిపోతుంది. బాబు నాకు గుర్తుంది, కొత్తగా పిల్లలు వచ్చినప్పుడు బాబా ట్రైన్ తొందరగా పంపించు, ట్రైన్ రావాలి అంటూ ఉంటారు. అలా అని బాబా అడగొచ్చని ట్రైన్ మన కోసం పంపించరు. కానీ మన యొక్క శక్తి, మన యొక్క ఎనర్జీ ద్వారా మనకు కావలసిన విధంగా వర్కౌట్ అవుతుంది. అందుకే ఎప్పుడు కూడా బాబాని గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు మనం ఏం చేయాలో తెలిసి ఉండాలి. ప్రకృతి పాత్ర ఏం పోషిస్తుందో తెలిసి ఉండాలి. బాబా ఏం చేస్తారో కూడా మనకి పూర్తిగా అర్థం కావాలి. బాబా ఇది జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది, ప్లీజ్ హెల్ప్ చేయి బాబా అని చెప్పలేం అని అనలేం కదా. చాలా దివ్యమైన మ్యాజికల్ గా జీవితంలో ఎన్నో రకాల విషయాలు జరుగుతూ ఉంటే మంచి జరగగానే వెంటనే బాబా చేస్తారు ఇవన్నీ అని అంటూ ఉంటారు. మనం ఈ విధంగా రోజు సంవత్సరం పైనుండి ఈ విధంగా రోజు కలుస్తున్నాము అంటే ఇదంతా బాబా, తప్పకుండా ఇదంతా బాబా తప్పకుండా అనుకుంటా. మళ్ళీ వెంటనే డ్రామా కూడా అనుకుంటాను. ఓం శాంతి.
Step 10, spinning the cycle of time. సృష్టి చక్రాన్ని ఈరోజు పాఠం 10వ లెసన్ సృష్టి చక్రాన్ని తిప్పటం. I find a large piece of parchment paper on my chair. నేను And as I open it fully, turning it slightly, I see there is a drawing of a large circle. ఈ And that is పెద్ద చక్రం equal parts. Each part or ఈ quadrant సృష్టి చక్రం 4 విధాలుగా 4 సృష్టి చక్రంగా ఉంచి 4 భాగాలుగా డివైడ్ అయి ఉంది. దాని ద్వారా ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ ఎంతో ఎన్గ్రాస్ అయి ఉంది. Suddenly he is here, and my attention flies from the parchment to him. చివరికి వచ్చేటప్పటికి నా ఎనర్జీ బాబాతో ఉన్నాను. నేను Parchment across our laps. His index finger moves across the parchment and comes to rest in the quadrant on the upper right, which is the నాలుగో భాగంలో చివరి భాగంలో భగవంతుడి యొక్క కిరణాలు పైకి చూపిస్తూ బంగారు రంగుతో ఉన్న కిరణాలు నన్ను ఆహ్వానిస్తున్నట్లు కనిపించాయి. ఇది ఈ సృష్టి చక్రం ఆదిలో ఉన్నాము అని గుర్తు చేశారు. బాబా నాకు చెప్పటం మొదలు పెట్టారు, ఉన్నతమైన కథ ఇది అని. Moves steadily around the circle on the parchment, and I begin to understand that my inner spiritual being is involved in some నా యొక్క ఆత్మిక స్వరూపం లోపల ఉన్న దానికి కనెక్ట్ అయి ఉంది అని నాకు అర్థమైంది. And listen with rapt attention. నేను తండ్రికి దగ్గరగా కూర్చొని వింటూ ఉన్నాను, అటెన్షన్ తో వింటున్నాను. తండ్రి అర్థం చేయిస్తున్నారు. నా టీచింగ్స్ అంతా కూడా మీకు సృష్టి చక్రం గురించి అర్థం చేయిస్తూ ఉన్నాయి. ఈ కథ ఏమిటంటే ఈ స్టోరీ ఏమిటంటే బాబా చెప్పేది, బాబా మనకి గతం గురించి, భవిష్యత్తు గురించి, వర్తమానం గురించి అర్థం చేయిస్తున్నారు. ఇది సృష్టి ఆది మధ్య అంతం, రోజు 1 నుండి చివరి వరకు ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంది. ఈ సృష్టి చక్రం పూర్తి ఒక్క చక్రం 5000 సంవత్సరాలకు ఒక్కసారి తిరుగుతుంది. 4 భాగాలుగా ఉంటుంది. సృష్టి సత్యయుగం, త్రేత, ద్వాపర, కలియుగాలు. మొట్టమొదటిలో సత్యయుగం. ఆత్మ పూర్తి సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. పాత్రలన్నీ నిండుగా ఉన్నాయి. తరువాత విశ్వం సతో ప్రధానంగా ఉన్నతమైన స్థితిలో ఉంది, పవిత్రంగా. Who we now call deities, దేవతలు. మొట్టమొదటి యుగంలో దేవతలు, స్వరాజ్యాధికారులు. 1 కాంతి కిరీటం, ఉన్నతమైన పవిత్రతని చూపించటం. 1 కిరీటం పవిత్రతా కిరీటం, రెండవ కిరీటం వజ్రాల కిరీటం. అది మన యొక్క పాలన యొక్క కిరీటం. ఇదే స్వర్గం అని అంటాము. రెండవ భాగంలో ద్వాపర త్రేతాయుగం, సెమీ స్వర్గం, సగం స్వర్గం అంటాం. ఇక్కడ
సత్యయుగం మరియు త్రేతాయుగంలోని ఆత్మలందరూ కూడా స్వరాజ్యాధికారులుగా ఉంటారు. మూడవ భాగం ద్వాపర యుగం. ఇక్కడ రెండు ద్వైతం అని అంటాము. ఇక్కడ పవిత్రత తగ్గిపోవటం ద్వారా ఆత్మ మలినం అనుభవం చేయటం మొదలు పెడుతూ దాని ద్వారా ఖాళీతనాన్ని కూడా అనుభవం చేస్తుంది. ఈ విధంగా సెన్స్ ఆర్గన్స్ లో అన్ని కూడా పొందుతున్నాయి. నేను ఆత్మని బంధంలో ఉన్నాను. అందరూ పవిత్రత అపవిత్రతతో కలిసే ఉంది. ఆర్డర్ తగ్గిపోయింది, అంతా కూడా అపవిత్రంగా అయిపోయింది. చివరిది వచ్చేటప్పటికి డార్క్ మార్గం, ఇది ఆ కలియుగం. ఇది పూర్తి చీకటి సమయం. సంతోషం తగ్గిపోతుంది, దుఃఖంలోకి వస్తుంది. సంతోషం పోయి దుఃఖం మొదలవుతుంది. ప్రపంచం అపవిత్రత, పూర్తి అపవిత్రత స్థితిలోకి చేరిపోతుంది. సత్యత తగ్గిపోతుంది. అక్కడ అంతా గొడవలు మాత్రమే ఉన్నాయి. తరువాత చిన్న సమయం, గుప్తమైన సమయం. ఈ సమయం గురించి ఎవ్వరికీ తెలియనటువంటి సమయం చివరిలో ఉంది. అదే అక్కడే మనం ఇప్పుడు ఉన్నాము. ఇదే సంగమ యుగం. చీకటి అంతమైపోయి వెలుగులోకి వస్తున్నాము. ఎప్పుడైతే తెల్లవారుజాము అవుతుందో అప్పుడు, అంటే జ్ఞానంతో తెల్లవారుతుంది. అంటే మనము మన భాగ్యాన్ని నిద్రలేపుకుంటున్నాము. నేను ఎప్పుడైతే ఇది అర్థం చేసుకున్నానో అసలు నాకు ఊపిరే ఆగిపోయింది. ఒక నిమిషం. టీచరే భగవంతుడే టీచర్ గా వచ్చి నాకు 5000 సంవత్సరాల తర్వాత ఈ జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు అని వినటానికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ సీక్రెట్స్ అన్ని వినటం ద్వారా మీరు ఈ సృష్టి చక్రం ఎప్పుడు తయారైంది అని ఎప్పుడు అడగకూడదు. నేను ఇది తయారు చేసుకోవటం ద్వారా దీనిని ఎప్పుడు తయారు చేశారు అని ప్రశ్నించుకోవాలి. ప్రశ్న ఏమిటంటే ఎప్పుడు మొదలైంది అని. పలానా సమయంలో మొదలయ్యింది అని అంటే ఎందుకు సమాప్తం అయిపోయింది అని అడుగుతారు. కానీ ఇది ఎప్పుడూ సమాప్తం అవ్వదు. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ చక్రంలో డ్రామా అనేది జరుగుతుంది. అది కూడా అనాదిగా తిరుగుతూ ముందే రచించి ఉంది. ఇది ఐడెంటికల్ గా జరుగుతూ ఉంటుంది. మీరందరూ కూడా ఈ డ్రామాలో పాత్రధారులే. మీరు మీ పాత్రని రికార్డ్ చేసుకొని ఉన్నారు. ఏ ఒక్క ఆత్మ కూడా ఈ ఆట నుండి బయటికి వెళ్ళలేరు. మన పాత్ర ఏమిటంటే అనాదిగా ఈ పాత్ర జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పటికీ అంతం అవ్వని పాత్ర. ఒక్క సెకండ్, ఒక్క క్షణం మరి వేరే క్షణం లాగా ఉండదు. ఎంత సూక్ష్మంగా, ఎంత ఆనందంగా ఉంటుంది.
ఎప్పుడైతే నేను మొట్టమొదటిసారి ఈ పాఠాన్ని విన్నానో అప్పుడు వెంటనే అయోమయంగా అయిపోయాను. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అనిపించింది. నేను యాక్టర్ని, నేను డ్రామా స్టేజ్ పైన నాకు చాలా వేరు ఆలోచన వచ్చింది. నాకు చాలా వేరుగా అనిపించింది. నేను ఎప్పుడు ఈ పాత్రను పోషించాను ఈ డ్రామా పైన అని చెప్పేసి నేను ఈ ఆత్మిక పాత్రని పోషిస్తున్నాను. నాకు అప్పుడు అర్థమైంది నేను శరీరం అనే ఫిజికల్ కాస్ట్యూమ్, ఈ వస్త్రాన్ని ధరించేసి నేను ఈ పాత్రను పోషిస్తున్నాను. కానీ ఏదో ఒక విధంగా ఈ పాత్రని మొదలవుతాయి, సమాప్తం అవుతుంది. ఇదంతా ఒక ఆట. నేను దీంతే కాకుండా చాలా ఆశ్చర్యపోయాను టైం ఎలా గడుస్తుంది అని. టైం నేను ఎన్నాళ్ళు అనుకున్నాను టైము స్ట్రైట్ గా వెళుతుంది అని. కానీ ఈ సృష్టి చక్రం ఎన్నో విధాలుగా ఈ భౌతిక ప్రపంచంలో ప్రభావం చూపిస్తుంది. ఈ సృష్టి చక్రం అనేది ఎలాగైతే రోజు పొద్దున మొదలయ్యి రేత్రితో సమాప్తం అవుతుందో, సంవత్సరం 12 నెలల ముందు మొదలయ్యే చివరిలో అవుతుందో, అదే విధంగా ఈ సృష్టి చక్రం కూడా ఎలాగైతే కొంచెం పెద్దది, మొదలయ్యి 5000 సంవత్సరాలకి సమాప్తమై మళ్ళీ కొత్తది మొదలవుతుంది. ఇది కొంచెం పెద్దది అంతే అని అర్థమైంది నాకు. We'd like to invite our guest for this evening, Sister Rita from Curacao, to come. Om Shanti, Rita. You need to unmute yourself. You're muted, Rita. Om Shanti, Rita. Om Shanti, Julia. Hello. Om Shanti, Didi. Om Shanti, Parivar. Yeah. What wonderful family. So It's nice to have an you. honor to be here tonight. Yeah. Yeah. So Rita, we're thinking about, what question to ask. And it was because there were so many questions, because this particular lesson, I think, raises many, many questions for many of us when we first came, about what are we talking about? What is this? So what we'd like you to share is, what did you think when you first heard the story of the cycle of time? Yeah. I used to be a physical teacher in school. ఓకే, ఈ సృష్టి చక్రంలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. సో ఏ క్వశ్చన్ అడగాలి అనుకున్నాను. ఫస్ట్ టైం విన్నప్పుడు నీకు ఎలా అనిపించింది ఇది అంతా అని అడిగారు అనమాట క్వశ్చన్. అంటే తనకని చెప్తున్నారు, నేను మామూలుగా కూడా టీచర్ని. మొట్టమొదటి విన్నప్పుడు ఈ డ్రామా మొత్తం కూడా డ్రామా గురించి విన్నప్పుడు చాలా అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయడానికి చాలా విధం wanting to learn, sitting in front on a thin cushion, and I would absorb the Murli. And then sometimes when Sister Krishna would say like, Baba says, ఎప్పుడు కూడా కృష్ణుడిలాగా బాబాని చూస్తూ నేను కృష్ణ, and I would look at her and say, I don't know, Sister Krishna. సిస్టర్ కృష్ణ అంట ఎవరో తను వచ్చిందంట కోర్సు. తను చెప్పినప్పుడు సృష్టి చక్రం అర్థం చేసుకొని yes, identically. Oh, that was the biggest problem, and I wanted to understand. ఎప్పుడైతే సృష్టి చక్రం అర్థమైందో దానిలో ఒక్క పదం వచ్చిందంట, యథావిధంగా తిరుగుతుంది అని విన్నప్పుడు మళ్ళీ తనకు అర్థం అది తీసుకోవటానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత నేను ఇలానే కూర్చొని ఇలానే వింటానా
అన్నది వినటానికి కొంచెం నాకు టైం పట్టింది. సిస్టర్ కృష్ణ అప్పుడు and then you go through it the whole week, and then when you మురళి finish, you bring it back. So I was మురళీలు నాకు ఇచ్చింది. మురళీలు ఇచ్చేవాళ్ళు తను నాకు. మురళీలు చదువుతున్నప్పుడు it ఇప్పుడు dawned. ఎలాగా నాకు అట్లా ఎలా కరెక్ట్ గా పాయింట్ టచ్ అయిందో నాకు కూడా తెలియదు. Hearing Baba talking about it, I జాయిన్ was చేస్తూ వింటున్నప్పుడు అంతా కూడా ఈ ప్రపంచం ఐడెంటికల్ అంటే యథావిధంగా జరగటం అని అంటే and while walking అది స్కూల్కి వెళ్తున్నప్పుడు a television saucer on the roof of a house opposite the street which I had to cross. And I thought, okay, there you are. In some time you won't be there. And in 5,000 years you will be standing there again. ఓకే టీవీ స్క్రీన్ తను నడుస్తూ ఎక్కడికి వెళ్తున్నప్పుడు What? నడుస్తున్నప్పుడు టీవీలకి యాంటీనాలు పెట్టేవాళ్ళు కదండి, పెద్ద డిష్ లాగా. డిష్ చూసి తనకు అనిపించిందంట, ఓకే నువ్వు ఇలా ఉన్నావు, మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలానే ఉంటావు అని అనిపించిందంట. వెంటనే అనిపించింది క్వశ్చన్, ఎమ్మటే క్వశ్చన్ తనకు వచ్చింది, ఓకే రీటా నువ్వు కూడా అంతే కదా, రేపు పొద్దున్న కదా, రేపు పిల్లలు కూడా వాళ్ళ టాస్క్ చేస్తున్నారు, వాళ్ళ పనులు చేస్తున్నప్పుడు నేను వాళ్ళని చూస్తూ ఉన్నాను, బాబాని రిమెంబర్ చేస్తూ ఉన్నాను. ఒక పాయింట్ లో ఒక టీచర్ చెప్పింది నాకు బాబాని అని చెప్పింది. ఒక స్టూడెంట్ నన్ను చూసి, మేడం నువ్వెవరితో అన్న ప్రేమలో ఉన్నావా అని అడిగిందంట. Rita, Sister Rita, when are you going to give Raj Yoga course? And I would always reply, no, sister, I'm not ready. But I wouldn't tell her why. Because I had a thought, if I want to give Raj Yoga course, I need to accept everything. And that was the only part. రీటా ఎప్పుడు అడిగేవాళ్ళ, సారీ తన కోర్స్ ఇచ్చిన సిస్టర్ ఎప్పుడు అడిగేవాళ్ళు అంట, నువ్వు ఎప్పుడు కోర్స్ చేస్తావు అని. తను ఎప్పుడు కూడా నేను ఇస్తాను అన్న మాట ఎప్పుడు అనలేదంట. తను No, I'm ready. సో తన దగ్గరికి వెళ్ళేసి అప్పుడుకి వెళ్ళేసి వెళ్ళి your life when you came to understand that, you know, నేను కోర్స్ చేస్తాను రెడీగా ఉన్నాను అని ఎప్పుడైతే తనకు పూర్తిగా జ్ఞానం అర్థమైందో అప్పుడే వెళ్ళి చెప్పిందంట. Accepted it as part of your life. So then how was your how did you think about life differently, or did you think about life differently at that point? Yes, for example, జీవితాన్ని మరి జ్ఞానం పొందిన తర్వాత జీవితాన్ని వేరుగా నువ్వు ఎలాగా అంగీకరించావు అని పడుకుంది. అడిగితే దానికి సమాధానం చెప్తున్నాను, మా తండ్రి మా తండ్రి 1996 లో వాళ్ళ నాన్న చనిపోయారంట. ఇండియాకి టికెట్ కొన్న కొన్ని రోజులకే ఇండియా కలిసిన తర్వాత అప్పుడు so it gave me so much confidence that everyone చాలా కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క అందరూ చనిపోతే కూడా వీళ్ళు వెళ్ళిపోయారన్న బాధ ఎక్కడ అనిపించలేదంట. మళ్ళీ నేను మిమ్మల్ని అందరినీ కలుస్తాను అనిపించిందంట అన్నది. No, because I could let them go. నేను వాళ్ళని వెళ్ళనిచ్చాను, వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళిపోయారు, వాళ్ళ పాత్రను పోషించేందుకు వెళ్ళిపోయారు, మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత కలుస్తాను, ఏముంది దాంట్లో అని చెప్పిందంట. Sister Krishna in the Murli says this. What does Baba mean? So my beginning of my Brahmin life was different. No morning classes, only on Sunday morning. నా బ్రాహ్మణ జీవితం మొదలైనప్పుడు చాలా వేరుగా ఉండేది. నా క్లాసెస్ లేదు, అప్పుడు అలా లేదు. Journeyings. Think about all those things. And it sounds like you did do your own turning, and to have these experiences, just wonderful. So thank you so much for coming on this evening. All right, we look forward to seeing you again tomorrow night. Okay, thank you. Om Shanti. Om Shanti.
sorry. Hello, everyone. I was waiting to be unmuted. Can you hear me? Yeah? Yes. So that was lovely. Thank you so much, Sister Rita. That was beautiful. I have two Ritas sitting in front of me now. And it was interesting listening to your story because I had a little bit the same reaction. You know, I thought, oh, what's the point of going round and round and round in circles? That was something I just couldn't get. నాకు నీ కథ వింటే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే నాకు కూడా నీలాంటి కథే ఉంది, ఎందుకు ఇట్లా చుట్టూతో వెళుతూ ఉండాలి ఎప్పుడు అని చెప్పేసి. Do that, then the truth will come. It will seep in. It's almost a little bit like the subtler your understanding becomes, you can almost see round corners. And then you understand and you get it in your heart when you have a problem with something. So I was very similar. Thank you. So now we are having our quest for our practice tomorrow. రేపటి ప్రాక్టీస్ అండి. For our Godly Dawn practice at Amrit Vela. In silence, I remember నేను ఆత్మని అని గుర్తుపెట్టుకుంటూ, eternally. ఇన్ సైలెన్స్ లో నేను ఆత్మని అని గుర్తుపెట్టుకుంటూ, నేను ఈ జర్నీలో ఉన్నాను, అనాదిగా ఈ జర్నీలో ఉన్నాను అని గుర్తుపెట్టుకోవాలి. రేపు ట్రాఫిక్ కంట్రోల్ మొత్తం కూడా స్వదర్శన చక్రధారులు తిరుగుతున్నప్పుడు అంతా స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. అంటే స్వదర్శన చక్రం పంచస్వరూపాలని form as we spin that cycle and then move forward. And our practice for the evening, రేత్రిపూట పడుకునేటప్పుడు చార్ట్ కోసం మొట్టమొదటి రియాక్షన్ గుర్తుపెట్టుకోండి. ఈ సృష్టి చక్రాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో గుర్తు చేసుకోండి. ఏమి డిఫరెన్స్ మీ అనాది రియాక్షన్ మరియు మీరు ఎలాగా అనుభవం చేశారో ఆ రెండిటి రియాక్షన్ ని గుర్తుంచుకోండి, అది రాసుకోండి. అంటే ఈ జ్ఞానం విన్నప్పుడు మీకు ఎలా అనుభవం అయింది, సృష్టి చక్రం గురించి విన్నప్పుడు ఎలా అనుభవం చేశారో మీరు గుర్తుపెట్టుకొని రాసుకోండి. So the cycle of time is such a big concept. సృష్టి చక్రం అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. మీ మొట్టమొదట మీరు వినగానే ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపించింది మీరు గుర్తుపెట్టుకోండి. అది గుర్తు చేసుకుని దాని మీద రాయండి. Om Shanti. Thank you very much. నమ్మకం. This is a story of ఇది 1961లో కథ. ఉత్తరప్రదేశ్ ఇండియాలో జరిగిన కథ ఇది. అక్కడ గాడ్లీ ఈశ్వర్, అక్కడ ఒక దేవుడి స్తంభం ఉండేది. ఈ బాబా సెంటర్ ఉండేది. బాబా పిల్లలందరి ద్వారా ఎన్నో రకాల ఆహ్వానాలు వస్తే అది కూడా ఓపెన్ చేశారు. ఈ సెంటర్ ని కూడా చక్కగా బాబా పిల్లల ద్వారా, వేరు వేరు వయసులలో ఉన్న పిల్లల ద్వారా ఈ సెంటర్ కూడా నడుస్తుంది. అనేక శివశక్తుల యొక్క తండ్రి పిల్లలు అందరూ, వాళ్ళు అందరూ కూడా శివశక్తుల యొక్క తల్లిదండ్రులు అందరూ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ రోజుల్లో ఎలక్షన్స్ ప్రిపరేషన్స్ ఆ ఊర్లో ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్ జరుగుతా ఉంది. అక్కడ ఎక్కువ ఓట్లు ఎలా రావాలి అని ఉంది. అక్కడ అనేక మంది ఊర్లో వాళ్ళందరూ కూడా పొలిటికల్ లీడర్ల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి చెప్పారంట, బ్రహ్మకుమారి సెంటర్
ఈ సిటీ నుండి మీరు వాళ్ళని తోలేస్తే గనక మేమందరం సపోర్ట్ చేస్తాం మీకు అని చెప్పారంట ఎలక్షన్ లో. వాళ్ళని ఈ ఊర్లో నుండి పంపించేయండి, మేమందరం మీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పారు. అన్ని ధర్మకర్తలు, ప్రీస్ట్, పూజారులు అందరూ కూడా ఈ రిక్వెస్ట్ కి అంగీకరించారు. సెంటర్ మొదలైన తర్వాత అనేక భక్తులు కూడా మారిపోయి అందరూ సెంటర్లకు రావటం మొదలు పెట్టారంట. అనేక మంది భక్తులు బ్రహ్మకుమారి జ్ఞానం విన్న తర్వాత ప్రీస్టుల దగ్గరికి వెళ్ళి పూజారుల్ని ప్రశ్నలు అడిగేవాళ్ళంట. సర్వవ్యాప్ అంటే ఏంటి, భగవంతుడు అతీతం ఎందుకు అని ఈ విధంగా అడిగేవాళ్ళంట. ఈ విధంగా దీని ద్వారా ఎంతో అపోజిషన్ వచ్చేసింది. ఎంతో మంది లీడర్స్ తో వీళ్ళందరూ మన ప్రశ్నిస్తున్నారు ఏమిటి అని. పొలిటికల్ పార్టీస్, ధర్మకర్తలు అందరూ కూడా బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ ని నాశనం చేయటానికి అందరూ అంగీకరించారు. ఈ అపోజిషన్ అలా ఎలా వచ్చింది అంటే ఒక పిటిషన్ సైన్ చేసేసి అనేక మంది సిటీ మొత్తం వెళ్ళి మైక్రోఫోన్ తో పోస్టర్లతో వెళ్ళేసి అందరు కూడా ఇప్పుడు సెంటర్ గేట్లు పొలిటికల్ యూత్ని పొలిటికల్ కుర్రాళ్ళందరూ గేట్ల ముందు నిలబడేసి ఎలక్ట్రిసిటీని ఆపేశారు, నీళ్ళు ఆపేశారు, అన్ని కూడా తీసేశారు. ఈ సెంటర్ యొక్క ఇంటి ఓనర్ కూడా వార్నింగ్ ఇచ్చారంట, ఈ ప్లేస్ ని ఖాళీ చేయించు నువ్వు అని చెప్పేసి, వీళ్ళున్నంత తొందరగా ప్లేస్ ని ఖాళీ చేయించు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. ఒక పాయింట్కి వచ్చింది, ఈ ఆపోజిషన్ పార్టీ వాళ్ళందరూ గేట్లు తాళం వేసేయటం మొదలు పెట్టేశారు. బాబా పిల్లలందరూ కూడా రోజు సెంటర్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఆపేశారు. అందరూ గేట్ దగ్గర ఆపేశారు, ఎవరిని కూడా లోపలికి రానివ్వలేదు. ఈ అపోజిషన్ ఈ విధంగా చాలా రోజులు జరిగింది. As time continued, ఈ విధంగా జరుగుతూ ఉండేటప్పటికి వేరే స్టేట్లలో లీడర్లు అందరూ కూడా దీనిని సపోర్ట్ చేయటం మొదలు పెట్టారు. వాళ్ళ ఊర్లో కూడా ఆపేయమని. ఇది దేశం మొత్తం వ్యాపించింది, న్యూస్ పేపర్లో అన్నిట్లో వ్యాపించింది దేశం మొత్తం. బాబాల పిల్లలందరూ కూడా బాబా ద్వారా సెంటర్ నుండి పాలన పొందిన వాళ్ళందరూ కూడా రాసేసి గవర్నమెంట్ కి ఒక ఉత్తరం రాశారంట. గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశారంట, ఈ సిచ్యువేషన్ ని మీరు పరిశీలించండి అని గవర్నమెంట్ కి లేఖ రాశారంట. ఈ పరిస్థితికి వచ్చిన తర్వాత, ఇంత యుద్ధంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ప్రజలు గవర్నమెంట్ చాలా మంది గవర్నమెంట్ పార్టీ మరియు పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా అపోజిషన్లని తీసేశారంట. అసలు వీళ్ళు మనుషులేనా, ఎలాగా వీళ్ళు ఈశ్వరీయ పిల్లలు, భగవంతుడి పిల్లలు, వాళ్ళు ఇంత జాగ్రత్తగా మంచి సేవ చేస్తుంటే వీళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తున్నారని గవర్నమెంట్ అపోజిషన్ ఇచ్చిందంట. Later, a big press conference was ఢిల్లీలో పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగిందంట ఈ విషయం మీద. ఈ కాన్ఫరెన్స్ సమయంలో ఈ సెంటర్ల నుండి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క అపోజిషన్స్ అన్ని కూడా ఏమేమి సహించారో ఎంతకాలం అన్నిటినీ చెప్పారంట. ఈ న్యూస్లన్నీ కూడా రాసి సిటిజన్స్ అందరికీ కూడా ఇచ్చారంట. ఇండియాలో ప్రజలందరికీ కూడా అర్థం చేయించారంట.
బ్రహ్మకుమారీస్ని గవర్నమెంట్ కరెక్ట్ గా ఏం చేస్తున్నారు వీళ్ళు అన్ని కూడా చెక్ చేసి అంతా చెక్ చేసిన తర్వాత వాళ్ళందరూ ఒక కన్క్లూజన్ కి వచ్చారు. వీళ్ళందరూ మంచి పని చేస్తున్నారు, ఈశ్వరీయ జ్ఞానం ఇస్తున్నారు, ఉన్నతమైన మార్గంలో నడుస్తున్నారు అని గవర్నమెంట్ అంగీకరించి ఫైనల్ గా సత్యం ఇది, వీళ్ళందరూ అమాయకమైన మాటలు, వీళ్ళేమి తప్పు చేయటం లేదు అని చెప్పేసి గవర్నమెంట్ ఇంతకు ముందు కన్నా పెద్ద ఇళ్ళు ఇచ్చిందంట గవర్నమెంట్ ఇచ్చిందంట. ఇంతకు ముందు కన్నా విద్యార్థుల కన్నా చాలా మంది విద్యార్థులు పెరిగి ముందుకు వచ్చారంట. ఎందుకంటే మరి ఇంత యుద్ధం జరిగిన తర్వాత దీపం మరియు తుఫాను, బాబా అన్నారు ఎవరైతే మనల్ని వ్యతిరిస్తారో వాళ్ళే మన మిత్రువులు, మన సత్యమన వాళ్ళకి కూడా మనం ఈశ్వరీయ ఇన్విటేషన్ ని ఇవ్వాలి. వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క శక్తులకి, భగవంతుడి యొక్క జ్ఞానం పైన హక్కు ఉంది. ఎందుకంటే భగవంతుడు అందరికీ తండ్రే కదా అని చెప్పారంట. అంటుంటారు కదా పిల్లలు, తుఫాన్ని గిఫ్ట్ లాగా ఆశించండి, తుఫానుల్ని విఘ్నాలని వెల్కమ్ చేయండి, అప్పుడే మీరు ముందుకు వెళతారు, ఉన్నతిని అనుభవం చేస్తారు అని అది ఉదాహరణ. Om Shanti. Thank you. That was Om amazing. Shanti.